భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 51 నుండి 55 వరకు. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 51. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం. సారాంశం: జ్ఞానులు కర్మ ఫలాన్ని త్యజిస్తారు. వారు బుద్ధితో కర్మ చేస్తారు. అటువంటి వారు జనన మరణ బంధనాల నుండి విముక్తి పొందుతారు. వారి కర్మలు వారిని బంధించవు. వారు శాంతి స్థితిని చేరుకుంటారు. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 52. యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. సారాంశం: బుద్ధి మోహాంధకారాన్ని దాటి వెళ్ళినప్పుడు నిజమైన జ్ఞానం ఉద్భవిస్తుంది. మనిషి అజ్ఞానం మరియు గందరగోళం నుండి విముక్తి పొందుతాడు. వినినది, వినబోయేది అన్నిటి పట్ల ఆసక్తి లేకుండా ఉంటాడు. బాహ్య జ్ఞానంపై ఆసక్తి తగ్గుతుంది. ఇది ఆత్మజ్ఞానం మరియు అంతరశాంతి ప్రారంభం. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 53. శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. సారాంశం: మనసు అనేక శాస్త్రాల మాటలతో గందరగోళానికి లోనవుతుంది. బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు ఆ గందరగోళం తీరిపోతుంది. ప్రశాంతమైన మనసులో నిజమైన జ్ఞానం వెలుగుతుంది. అటువంటి స్థిరమైన స్థితి సమాధి అని అంటారు. ఆ సమాధి ద్వారా యోగం అంటే దైవంతో ఏకత్వం పొందుతారు. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 54. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కామాస భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీన్ః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. సారాంశం: అర్జునుడు అడుగుతున్నాడు, ఓ కేశవ, స్థిరమైన జ్ఞానమున్న వాని లక్షణాలు ఏమిటి? అతను ఎలా మాట్లాడుతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు? జ్ఞానములో నిలిచిన వాని ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇది స్థితప్రజ్ఞుడి లక్షణాల గురించి అర్జునుడి సందేహం. ఈ ప్రశ్నకు తరువాత శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తాడు. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 55. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. సారాంశం: అన్ని కోరికలను విడిచిపెట్టినవాడు నిజమైన శాంతిని పొందుతాడు. నిజమైన ఆనందం మన ఆత్మలోనే ఉంటుంది. బయటి సుఖాలు తాత్కాలికం, ఆత్మసుఖం శాశ్వతం. తన ఆత్మలో సంతోషించే వాడే జ్ఞాని. అలాంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. ప్రతిరోజు భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే మిత్రులతో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.